ఇదే రోజా ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉందో సిగ్గుందా రోజాకి? రోజా అనేది ఒక మాలి గేద. అలాంటిది ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి పిచ్చివాగుడు కారు కూతలు పిచ్చ కూతలకు వస్తుంది పిచ్చముండలాగా. ఇదే రోజా తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరినైనా డబ్బులు తీసుకోకుండా ఆమె వెనక మా దర్శనానికి తీసుకెళ్ళిందా? ఇది దర్శనానికి పంపించడమే ఎక్కువ. ఒక మినిస్టర్ హోదాలో వెళ్తే ఆమె వెనకమాల ఒక డ్రైవరో లేకపోతే ఆమె పిఏనో వెళ్ళాలి. ఆమె వెనకమాల కొన్ని వందల మందిని తీసుకెళ్లేది. ఏదైతే రోజా మాట్లాడుతూ ఉందో దీని మాటకి అద్దు అదుపు లేదు, దీని పదాలకి ఒక వివరం సవరం లేదు. ఈరోజు మాట్లాడే తప్పుడు కూతలు తప్పుడు మాటలు. ఏదైతే రోజా చెప్తా ఉందో ఇదే రోజా గత 5 సంవత్సరాలు కొన్ని వందల సార్లు భగవంతుడి దర్శనానికి వెళ్ళేది. వెనకమాల కొన్ని వందల మందిని తీసుకెళ్లేది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళేదా? ఒక లెటర్ ఇస్తే 20,000 తీసుకున్న బతుకు దీంది. దర్శనానికి పంపించాలంటే ఏమో లెటర్ మీద ఒక మినిస్టర్ హోదాలో లెటర్ మీద 20,000 తీసుకొని ఒక లెటర్ ఇచ్చి దర్శనానికి పంపించేది. దీని వెనకమాల ఒక పందుల గుంపులు వేసుకెళ్ళి ఇదే ఒక పంది, ఇదే ఒక మాలి గేద. ఈ గేద వెనకమాల కొన్ని వందల గేదలు, ఈ పంది వెనకమాల ఇంకో 100 మంది పందులు తీసుకెళ్లి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దోచేసింది. ఏమో ఈరోజు తిరుపతి గురించి తిరుపతి దేవస్థానం గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంది. ఏదైతే అక్కడ ఇంతకుముందు చైర్మన్ ఉన్నాడో ఏ వెలగబెట్టాడు? ఒక చైర్మన్కి అర్హుడు అతను ఒక క్రిస్టియన్. చర్చ్ కూతురు పెళ్లి చర్చిలో చేస్తాడు. ఈయన మాత్రం తిరుపతి దేవస్థానం చైర్మన్ అంట. అంటే ఎవరిని ఉద్ధరిద్దామని ఏం చేద్దామని ఒక వెంకటేశ్వర స్వామిని భక్తున్నే చైర్మన్గా చేయాలి. ఈరోజు అదే TV5 ఉన్నటువంటి అతన్ని ఈరోజు ఆయన చైర్మన్ అర్హుడు కాబట్టి ఆయనకి వెళ్ళలేని గౌరవం కాబట్టి ఆయన ఈరోజు తిరుపతి టీటీడీ చైర్మన్గా చేశారు. మీకు వచ్చిన నొప్పి ఏంటా అంటాను. మీరు చేసే ఇంతకు ముందు వెంకటేశ్వర స్వామితో ఎంత ఆటలాడుకున్నారో తెలుసా? మీకు అసలు అది గుర్తుందా? ఒక పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసి అందులో కల్తీ నెయ్యి కలిపి పిచ్చిగా ఆటలాడుకున్నారు. దర్శనానికి కొందరు వందల మందిని డబ్బులు తీసుకొని నీ మినిస్టర్లు, నీ ఎమ్మెల్యేలు, నీ జగన్మోహన్ రెడ్డితో సహా మీ చైర్మన్లతో సహా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకోకుండా లంచం తీసుకోకుండా ఎవరికైనా ఏ సామాన్య భక్తుడికైనా దర్శనం కల్పించాలని అడుగుతా ఉన్నాను. మీరు అక్కడ తిరుపతిలో కూడా నీ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకొని గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని పెద్ద పోస్టర్లు వేసుకొని భగవంతుడి దగ్గర కూడా మీరు రాజకీయాలు చేస్తారా? క్యూ లైన్లు పెడితే కొన్ని వందల క్యూ లైన్ల అంటే ప్రజలు ఒక్కొక్కరు 20 గంటలు 18 గంటలు వెయిట్ చేయాలి దర్శనం చేసుకుంటే. ఈరోజు దర్శనం ఎలా జరుగుతుంది? కనీసం భగవంతుడు దర్శనం చేసుకొని కడుపుండా భోజనం చేసే పాపం కూడా లేదు గత 5 సంవత్సరాల్లో. ఈరోజు భోజనం ఎలా ఉంది? నాణ్యత ఎలా ఉంది? కొన్ని వందల మంది చెప్తా ఉన్నారు. అది చూసినా మీకు సిగ్గు రావట్లేదా? ఈ రోజా మాట్లాడడానికి అర్హురాలని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు గురించి కానీ ముఖ్యంగా తిరుపతి గురించి కానీ తిరుపతి దేవస్థానం గురించి కానీ తిరుపతి బోర్డు మెంబర్ల గురించి కానీ తిరుపతి చైర్మన్ గురించి కానీ మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ ఉందా? ప్రజలే చెప్తా ఉన్నారు స్వచ్ఛందంగా మాకే జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తొక్కిసలాట వల్ల జరిగింది కానీ ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు, ఎవరు తప్పలేదని చెప్తున్నారు. అంతకన్నా మీకేం కావాలి నిదర్శనం? ఇప్పుడు మీరేమంటున్నారు? ఈ ప్రభుత్వానికి ఆ తొక్కిసలాటకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు? మేము హయాంలో ఉన్నప్పుడు మా పరిపాలన ఉన్నప్పుడు ప్రజలకి అసలు ఇటువంటివి ఏవి జరగకుండా చాలా రక్షణగా చూసుకున్నాము, అన్ని ఫెసిలిటీస్ అన్ని అరేంజ్మెంట్స్ మేము బాగా చేసామని అంటున్నారు కదా. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా చెప్పు పెట్టి కొడతా. ఇలా ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఎవరైతే మాట్లాడుతూ ఉందో మీ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది మరణించారు. ఇదే కృష్ణా నదిలో ఒక బోటు ప్రమాదంలో మీకు తెలిసి కూడా వాళ్ళకి జట్లు ఇవ్వాలని తెలిసి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి కేవలం మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతమంది మరణించారని అడుగుతా ఉన్నాను. మీరు ఎంతమందికి ఆర్థిక సాయం చేశారని అడుగుతా ఉన్నాను. మీరు ఎంతమందిని ఆదుకున్నారని అడుగుతా ఉన్నాను. కొన్ని వందల మంది చనిపోయారు. ఇదే చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇలాగే బోటు విషయంలో ఎంతమంది చనిపోయారు. కరోనా టైంలో అదే తిరుపతిలో చిన్న పిల్లలు ఆక్సిజన్ అందించాలని తెలిసి కూడా ఆక్సిజన్ అందించలేని దౌర్భాగ్య స్థితిలో నీ జగన్మోహన్ రెడ్డి ఉండి కరోనా టైంలో ఎంతమంది పసిబిడ్డల ప్రాణాలు పొట్టలో పెట్టుకున్నాడు. కరోనా టైంలో ఎంతమంది మరణించారు, ఎంతమందికి ఆక్సిజన్ అందించారు, ఎంతమందికి వైద్య సదుపాయాలు అందించారు, ఎంతమందికి ఆర్థిక సాయాలు చేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఆడబిడ్డలు నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేశారు, ఎంతమందిని కత్తులతో పొడిచారు, ఎంతమందిని ట్రాక్టర్లు ఎక్కి చంపించారు, ఎంతమందిని రేపులు చేసి చంపించారు, ఎంతమందిని వాడుకొని నానా హింసలకు గురి చేసి ఎంతమంది డ్రైవర్లని డోర్ డెలివరీ చేశారు చంపేసి, దళితులు ఎంతమందిని చంపేశారు, బీసీలు ఎంతమందిని చంపేశారు. ఒక అమర్నాథ్ గౌడ్ అక్కని ఇబ్బంది పెట్టద్దు అని అడిగిన పాపానికి ప్రాధాన్యపడ్డ పాపానికి పెట్రోల్ పోసి తగలేసి
పసి బిడ్డ అన్యం పుణ్యం తెలియని బిడ్డని 10వ తరగతి చదువుకున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణంగా చంపేశారే. ఎంతమందికి ఆర్థిక సాయం చేశారు, ఎంతమంది కుటుంబాలు ఉసురు పోసుకున్నారు, ఎంతమంది మీ వల్ల జరిగినటువంటి హత్యలు, మానభంగాలు, రేపులు, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క తప్పుని మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వంలో ఎంతమంది మరణించారో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే రోజా, ఇదే మాలి గేద ఈరోజు మాట్లాడుతూ ఉంది కదా. ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఈమె పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఎంతమంది మరణించారు ఇదే బందర్ బీచ్లో. కనీసం గజీతగాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని బతుకు దీంది. గజీతగాళ్ళకు డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం వీళ్ళది. వీళ్ళు గజీతగాళ్ళను కూడా పెట్టకుండా ఎంతోమంది బీచ్కి వెళ్ళి ఆనందంగా ఉండి ఆనందంగా ఇంటికి తిరిగి రావాల్సింది పోయి అందులో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది మరణించారని అడుగుతా ఉన్నాను. ఆ చిట్టా నా దగ్గర ఉంది, బయట పెట్టమంటావా? ఇదే రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కృష్ణానదిలో ఎంతమంది మరణించారు చిట్టా నేను చూపిస్తాను. అది చూడడానికి సిద్ధంగా ఉందా? ఇదే రోజా తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది మరణించారో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే గజేతగాళ్ళు వచ్చి రణాలకు తక్కువ జీతాలు ఇచ్చి గజేతగాళ్ళుగా పెట్టుకొని వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబాలు ఎంతమంది రోడ్డు మీద పడ్డాయో ఇదే రోజు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఏం వెలగబెట్టలేకపోయిందో ప్రతి ఒక్క చిట్ట నా దగ్గర ఉంది, నేను చూపించడానికి సిద్ధంగా